మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా రిసీవ్ చేసుకునేవారు మిమ్మల్ని? అంటే మీకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు, మామూలుగా పాడేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారు ఇండస్ట్రీలో కంటే, బాగా పాడుతున్నావు, ఇంకా నువ్వు ఇలా ప్రాక్టీస్ చేయి, అలా ప్రాక్టీస్ చేయి అనేది చెప్తుంటారు సీనియర్స్ అందరూ. అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ దే ఎంకరేజ్‌మెంట్ సపోర్ట్ చాలా బాగుండేది స్వప్న. చాలా బాగా చేశారు. కానీ కాన్ఫరెన్స్ సిట్యుయేషన్‌లో నాకు పాడించారు నాతో. హ్మ్. వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్‌గా వచ్చి "ఓహ్! చాలా బాగుంది వాయిస్ ఇంకా చేద్దాం." అట్లా ఇద్దరు ముగ్గురు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. పెండ్యాల నాగేశ్వర గారు, ఎస్ రాజేశ్వర గారు, ఇటువంటి వారు కొంత పెద్ద మాస్టర్ వేణు గారు, సుశీల దక్షిణామూర్తి గారు. వీళ్ళు నిజంగా వాయిస్ చాలా చాలా టాలెంట్ ఉంది, బాగా పాడతారు, రామకృష్ణ పాడాలని అలా సపోర్ట్ చేశాం. అంటే బట్ ఇనిషియల్లీ అంటే ఒడిదుడుకులు కొన్ని అవాంతరాలు ఉన్నాయి మీకు. ఎంత మీకు ఇండస్ట్రీలో సుశీల గారు లాంటి ఒక బలమైన సపోర్ట్ ఉన్నా ఖచ్చితంగా మీకు కూడా అవాంతరాలు ఎదురయ్యాయి. ఉంటాయి ఎందుకు బాధపడ్డారా రామకృష్ణ గారు ఎప్పుడైనా? మీరు ఏదైనా సంఘటనలో కానీ ఈ పాట మీకు ఇచ్చి తీసేసుకోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయి? చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు నేను పాడిన పాట తీసేసి మళ్ళీ పాడించారు. పోనీ ఇంకోసారి ట్రై చేయని కూడా నాకు అవకాశం ఇచ్చారు కదా. ఇంకోటి ఏంటంటే నేను ఊళ్ళో ఉన్నా అక్కడ ఆయన ఊళ్ళో లేడండి, ప్రోగ్రామ్కి వెళ్ళిపోయాడు, దొరకడు, ఇలా కొన్ని పుకార్లు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫేస్లో మన ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది కదా పాడుతున్నప్పుడు. పాడు ఏదో అలాగా మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. సో అవి ఏంటి ఇలా అంటున్నారు, సరే ఐ కాంట్ హెల్ప్ ఇట్ అని యూస్ టు సింగ్. మీరు ఎప్పుడైనా మీరు పాడటానికే పుట్టానని ఫీల్ అయ్యారా, లేక కాకతాళీయంగా ఏర్పడ్డాయి ఇవి అని అనుకున్నారా? ఐఎమ్ బార్న్ టు సింగ్ అన్న ఫీలింగ్. యాక్చువల్లీ పాట నా ప్రాణం అమ్మా. అసలు పాట చిన్నప్పుడు మీకు చెప్పాను, 3వ ఏట నుంచి పాడుతున్నాను. పాడాలి, పాట గాయకుడు అవ్వాలి. అయితే సినిమా గాయకుడిగా ఉండాలని నాకు అప్పట్లో కోరిక లేదు, పాడుతుండాలి అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు పరిస్థితులు కలిసి వచ్చాయి అండ్ నెక్స్ట్ శోభన్ బాబు గారి కోసం పాడారు. మీరు గుర్తు చేసుకున్న ఆ దశకంలో 70వ దశకంలో మీకు బాగా అత్యంత మీకు ఇప్పుడు కూడా వింటూ అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి పాటలు 2-3 గుర్తు చేసుకుందాం, వాటి సందర్భాలు ఎలా? ఫస్ట్ సాంగ్ జీవితం సాంగ్, అది ఫస్ట్ పిక్చర్ రమేష్ నాయుడు గారి మ్యూజిక్ డైరెక్షన్. ఆయన రిహార్సల్స్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే రమేష్ నాయుడు గారు కూర్చొని, రామకృష్ణ నేను ఇండస్ట్రీలో చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ని, నీకు తెలియకపోవచ్చు నా పేరు, ఐఎమ్ నాట్ సో పాపులర్, ఈ పిక్చర్తో నీకు నాకు జీవితం సెటిల్ అయిపోవాలి, చాలా మంచి ట్యూన్స్ దొరికే సోమబాబు గారు నీకు ఎంకరేజ్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ స్టార్టింగ్లో ఒక డ్యూయట్ సాంగ్ ఉంది, ఇక్కడే కలుసుకున్నాము ఎప్పుడో కలుసుకున్నాము, ఏ జన్మలోనో ఎన్నెన్ని జన్మలలోనో. రమేష్ నాయుడు గారు చాలా మంచివారు మా ఆయన, కానీ ఆయనకి ఒక ఏంటంటే బీపీ ఎక్కువ, టెన్షన్ ఎక్కువ. ఆయన దగ్గర పాడాలంటే పాడేవారికి వణుకు పుట్టుకుంటుంది. ట్యూన్ చెప్తారు, బాగా నేర్పిస్తారు, ఆ టెన్షన్తో పాపం ఆయన అది కాదా ఇది కాదా ఇలా చికాకు పడిపోతుంది. ఇప్పుడు నా మీద చికాకు రిహార్సల్ పడినప్పుడు నేను భయపడేవాడిని, ఏంటి ఇలా కసురుకుంటున్నాడు ఏంటి, ఇప్పుడు ఈయన దగ్గర ఎలా పాడాలని. తర్వాత నేను రికార్డింగ్లో ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర కూడా అలాగే విసుకుంటున్నాను నేను. సో దెన్ ఐ థాట్ ఓకే ఇంకా బీపీ ఎక్కువ ఉన్నట్టుంది దెన్ అని చెప్పి ట్యూన్ పాడిసిపోతుంది, దాని పాడిపోతుంది. బట్ అట్లా ఐ యూస్ టు అడ్జస్ట్. కానీ అవుట్పుట్ చాలా బాగుంది ఆయన పాటలు పాడాక. అన్ని తాత మనవళ్ళు అనుబంధం, ఆత్మీయత అంతా ఒకటి. మిమిక్ చేయడం అన్నది ఇట్స్ మోస్ట్ చైల్డ్ లైక్ క్వాలిటీ అంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు చూసి ఇంకోళ్ళని చూసి వాళ్ళ మేనరిజం నేర్చుకోవడం ద్వారా దే లెర్న్ అంటారు. అండ్ అదే చైల్డ్ లైక్ క్వాలిటీ కంటిన్యూ అయింది మీకు చాలా సంవత్సరాలు కొంతవరకు. అంటే అది ఇప్పుడు ప్రస్తుతం నాకు ఆ మిమిక్రీ లక్షణాలు ఉండడం వల్ల ఇప్పుడు ఈ మధ్య కొంచెం నటిస్తున్నానండి సినిమాల్లోనూ టీవీలో. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ ఎ లిటిల్ బిట్. ఆ నటన అనే ఒక విధంగా నాకు తెలియకుండా ఇది డెవలప్ అయిపోయింది.